అన్నాంగం పండడం జరిగింది. దీన్ని మేము ఈరోజు బట్టబయలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయలు కూడా ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, ప్రజల చెమట చుక్క ఆ డబ్బు. అనేక మంది కూలీ నాలి చేసుకొని సంపాదించిన పైసలు కొడుకులకు బిడ్డలకు వారి భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి నిధి లాంటి డబ్బులను తీసుకెళ్ళి ఇటువంటి ఇల్లీగల్ వెంచర్ లోపల పెట్టుబడి పెట్టి వారు ఫ్యూచర్లో ప్లాట్లు కొని పాట్లు పొందేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే హెచ్ఎండిఏ పరిధి లోపల హెచ్ఎండిఏ అనుమతులు కంపల్సరీ ఉండాలని చెప్తా ఉన్నా, అదేవిధంగా రెరా అనుమతులు ఖచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్ ఉండాలన్నా కానీ వారెవరు కూడా తీసుకోవడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కట్టకుండా, పన్నులు చెల్లించకుండా ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి వెంచర్లు చేస్తూ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. రేపు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు ఈ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకునేటువంటి పర్మిషన్ రాదు. ఇటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ వెంచర్ లోపల మీరు ప్లాట్లు కొన్నారు కాబట్టి మీకు ఇల్లు కట్టేటువంటి అనుమతులు రావు. అటువంటి పరిస్థితులు ప్రజలు మీరు ఖచ్చితంగా గమనించాలి. ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టపడ్డ సొమ్ము ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోకండి. ఇదే మేము కోరుకునే ఫోర్ సైడ్స్ టీవీ కోరుకునేది ఏంటంటే ప్రజల సొమ్ము అక్రమార్కుల చేతుల్లో పడకూడదు. ప్రజల డబ్బు ఏదైతే ఉందో దీన్ని సక్రమంగా ఏదైతే అన్ని అనుమతులున్న వెంచర్లో పెట్టుబడి పెట్టుకోండి. ఒక రూపాయి ఎక్కువైంది కావచ్చు కానీ మీకు భద్రత భరోసా ఉంటుంది, ప్రభుత్వం మీతో అండ ఉంటుంది. అక్రమ వెంచర్లో మీరు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాటి చెప్పుడు మాటలు విని ఒక 1000 రూపాయలు గజంకు తక్కువ వస్తుంది అనుకొని మీరు ఆశ పడితే ఆశ మీకు ఆవిరైపోతుంది. రేపు మీ డబ్బులు పెట్టిన డబ్బులు మొత్తం కూడా దాంట్లో ఇరుక్కపోయి ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితులు ఇప్పుడు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయంపైనే మేము ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలపైన మేము కుండ బద్దలు కొట్టినట్టు మేము ఎవరికి భయపడేది లేదు. అనేక మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ నుంచి వస్తూ ఉన్నాయి, బయట నుంచి వస్తూ ఉన్నాయి, ఇంకా వేరే రకాల కూడా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరింపులు చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన వ్యక్తులు కూడా మాకు ఫోన్ చేసి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అయినా మేము వెనక్కి తగ్గేది లేదు. ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. జమీల్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.